తెలంగాణ ఏర్పాటుకు ప్రాణాలు అర్పించిన అమరులు గుర్తున్నారు. మండే మంటల్లో ఎగిసిపడ్డ శ్రీకాంతాచారి గుర్తున్నాడా? నల్లగొండ జిల్లాకు చెందిన ఈ శ్రీకాంతాచారి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆంధ్ర పాలకుల చేతుల్లో బందీ అయిన తెలంగాణను చూడలేక తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ సిరి సంపద ఆంధ్ర పాలకులు తీసుకెళ్తుంటే మన రాష్ట్రంలో వండుకుంటా మన తిండి తినుకుంటా మనపై పెత్తనం ఏంది అని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసిన తెలంగాణ రాకపోయేసరికి నవంబర్ 29, 2009 కేసీఆర్ దీక్షకు వెళ్తుంటే అరెస్ట్ అయ్యాడు. అప్పుడు తెలంగాణ మొత్తం ఒక తాటి పైకి వచ్చి ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్, వంట వార్పు ఇలాంటి సమ్మెలు ఎన్నో చేశారు. ఇంకా తెలంగాణ బిల్ పార్లమెంట్ లో ముందుకు జరగట్లేదు. నిరుత్సాహం చెందిన శ్రీకాంతాచారి నా చావుతోనైనా తెలంగాణ రాష్ట్రం రావాలని ఎల్బీ నగర్ చివరస్తాలో అంబేద్కర్ బొమ్మ ముందు పెట్రోల్ పోసుకొని తనకు తాను అగ్గి రాజేసుకున్నాడు శ్రీకాంతాచారి. ఉడుకు నీళ్లు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటాం మనం. అట్లాంటిది పెట్రోల్ పోసుకొని మంటల ఆకాశానికి ఎగిసి పడుతుంటే పిడికిలు బిగించి జై తెలంగాణ అనే నినాదాలు ఇచ్చాడు శ్రీకాంతాచారి. శ్రీకాంతాచారి తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మరెందరో తన ప్రాణాలను దృఢప్రాయంగా వదిలేశారు. ఆ రోజు వాళ్ళ త్యాగానికి ఫలితంగా వచ్చిన తెలంగాణ ఈ రోజు మనం అంతా సగర్వంగా మన రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకుంటున్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకి.